అప్పుడే డాక్టర్ అక్కడికి వెళ్తాడు. నెక్స్ట్ ఏంటంటే మొన్న జనరల్ ట్రాన్స్ఫర్స్ అప్పుడు నేను జనరల్ ట్రాన్స్ఫర్స్లో అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకొని ఇప్పటికి 100 days అవుతుంది. కానీ ఇప్పటి వరకు నన్ను నా ప్లేస్ నుంచి నన్ను రిలీవ్ చేయలేదు. అడిగితే సబ్స్టిట్యూట్ రావాలి, రిలీవర్ వస్తేనే మిమ్మల్ని వదులుతాము, లేకపోతే మిమ్మల్ని మీ ప్లేస్లోనే ఉంచుతాము అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎలా ఉందంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి 100 రోజులు ఫంక్షన్ చేసుకున్నట్టుంది నా పరిస్థితి. ఇప్పుడు ఈ 100 రోజులు అయ్యింది, రిలీవర్ ఎప్పుడు వస్తాడో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఇప్పుడు కూడా నేను ఆ పిహెచ్సిలో పనిచేస్తున్నాను. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ మై పిహెచ్సి బికాస్ దే ఆర్ ఆల్ వెరీ సపోర్టివ్ టు మీ. దట్ టు ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఏ ఫ్లడ్ రిస్క్ ఏరియా దట్ ఈస్ నోన్ యాజ్ వేలేర్పాడ్, ఏలూరు డిస్ట్రిక్ట్ ట్రైబల్ పిహెచ్సి. ఆ ట్రైబల్ పిహెచ్సిలో ఎలా ఉంటుందంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 100 days మాకు అసలు 100 days ఎలా అవుతాయో కూడా మాకు టైం కూడా చూసుకునేంత పరిస్థితి ఉండదు. 350-400 ఓపీ వస్తారు, డిప్రెషన్ మీద డాక్టర్లు వస్తారు, ఒకే చిన్న ఓపీ రూమ్లో 4 కూర్చొని ఓపీ చూస్తూ ఉంటారు. అది పరిస్థితి. ఇప్పుడు ఇంజక్షన్ వేసి ఎమ్మెల్హెచ్పీలు, స్టాఫ్ నర్సులు వీళ్ళందరికీ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇది పిహెచ్సి కాదురా బాబు, ఇది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లాగా ఉంది, అలిసిపోతున్నాము, మేము ఇంజక్షన్లు కొట్టి 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 ఇంజక్షన్లు వేసి ఇలా ఉంది మా పరిస్థితి అని చెప్పి వాళ్ళు అనుకునేది. కానీ అలా అనుకుంటూ కూడా వాళ్ళు 100 days వరకు వాళ్ళకి అకామిడేషన్లు అక్కడ ఎలాంటి మాత్రం అకామిడేషన్ ఉంటాయో అక్కడ ఉండే వాళ్ళకే తెలుసు. కానీ అలాంటి అకామిడేషన్ అడ్జస్ట్ అయ్యి కానీ ఏమాత్రం గవర్నమెంట్కి చిన్న పేరు కూడా రాకుండా, బ్యాడ్ నేమ్ రాకుండా అలాంటి పిహెచ్సి నడుస్తున్నాయంటే దట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ డాక్టర్స్. కానీ అలాంటి డాక్టర్స్ని ఇప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చి ఇలా రోడ్డు మీద తీసుకొచ్చే దుస్థితి అంటే రోడ్డు మీదకి ఒక డాక్టర్ రావాల్సిన అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. కానీ దెర్ ఇస్ సంథింగ్ సివియర్ బ్యాడ్ ఇంజూర్డ్ డాక్టర్స్ కాబట్టి ఇంకా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. కానీ ఈ డాక్టర్ ఎప్పుడు హీల్ అవుతాడో ప్రభుత్వాలు చూసి చూడనట్టు కూడా వదిలేస్తున్నాయి. కానీ ఈ హీలింగ్ ఎప్పుడు అవుతుంది అనేది నాకు కూడా అర్థం అవ్వట్లేదు. కానీ ప్రీవియస్గా ఒక మాట చెప్తాను. ఇది అడవి రాముడు సినిమాలో ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్పేవాడు, అరే బ్రదరు నువ్వు నమ్మితేనే కదరా మోసపోయేది, మరి నువ్వు నమ్మావు పోయిన సంవత్సరం మోసపోయావు, మళ్ళీ ఎప్పుడు కూడా నమ్ముతావా బ్రదర్? మీరందరు నమ్ముతారా? లేదు. మరి నమ్మి మోసపోతారా ఈ సంవత్సరం? లేదు. అలాంటప్పుడు మనం ఒక్కసారి నమ్మి మోసపోతే అది మన తప్పు, ఓకే. మళ్ళీ మళ్ళీ నమ్మి మోసపోతా ఉంటే ఇది ఎవరు తప్పు? సో బెటర్ మనందరం ఒకటే ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందా ఒకసారి చెప్పినట్టు మనం అందరం కాల్ ఆఫ్ చేసేసి పిహెచ్సికి వెళ్తే మన మొహాలు ఓడిపోయి వెళ్తే ఎంతమంది ఎలా అడుగుతారో ఆ పిహెచ్సికి వెళ్ళిన డాక్టర్కే తెలుసు. సో బెటర్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు రంగంలో దిగారు కాబట్టి